ఆదికాండము 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ప్రభా, ఈ సమయాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాము. మేము మీ వాక్యంలో నుంచి, మీ వాక్య వెలుగులో నుంచి నేర్చుకునే సత్యాలను మేము అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. ప్రభా, మా జీవితాలను మార్చడానికి, నిత్య జీవంలోకి చేరటానికి మీ జీవపు వాక్యం మాతో మాట్లాడుతుంది. ఈ రోజుకు కూడా మా జీవితాలను మరి ప్రభా మారుస్తూ ఉంది. అందుని బట్టి మిమ్మల్ని స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మీరు మాకు సహాయం దయచేసి మా మధ్య నుండి మమ్మల్ని నడిపించమని, ఈ వాక్య వెలుగులో మాకు నేర్పించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను చేసినటువంటి ప్రార్థనలో మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని నేను ఆ ప్రార్థనలో కూడా చెప్పాను. ఎందుకు ఆయన నామంలో ప్రార్థన చేశాను అంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఆత్మవశుడై ఈ విధంగా అంటున్నాడు. లేఖనములు అంటే నా చేతిలో ఉన్నటువంటి బైబిల్ పుస్తకం 66 పుస్తకాలలో ప్రతి మాటను మనం లేఖనంగా తీసుకుంటాం. అందులో నేర్పించే ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అని మనం అర్థం చేసుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 7 వరకు కలిపి ఒక వాక్య భాగంగా అక్కడ ఉంది. అందులో మధ్య భాగంలో ఏముంటుందంటే, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయునగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి అని యేసుక్రీస్తుని గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన ద్వారా మనం కృపను పొందుతాం. ఆయన నామంలో మనం ప్రార్థిస్తే మనకు అవసరమైనటివి దొరుకుతాయి. అదేవిధంగా ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అన్నమాట మనం చదివాం. అంటే మనము విధేయత కోసం పిలువబడ్డాము. దేనికి విధేయత? పనులు చేయటానికా, లేక ఇంకా దేనికన్నా అని చూస్తే విశ్వాసానికి విధేయత అన్నట్లుగా బైబిల్ వాక్యం చెప్తా ఉంది. అదే మాటను మనము ఆదికాండము 17వ అధ్యాయము, 16వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19వ అధ్యాయం మనం చదువుకుంటూ వచ్చాం. అబ్రహాము గురించి పోయిన వారం నేను చెప్పాను మీకు. పోయిన వారం మనము దేవుని వాక్యంలో నుంచి చూసుకునే సమయంలో అబ్రహాము ఏ విధంగా ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు, ఏ విధంగా అబ్రహాము ఇస్సాకు కలిసి ఆ కొండ ప్రాంతం పైకి వెళ్ళి దేవుడే చూసుకుంటాడు అని మనం ఇప్పుడు ఇంతకుముందు చదివినట్లుగా 22వ అధ్యాయంలో బలికి తీసుకువెళ్లే సమయంలో ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి మరి గొర్రెపిల్ల ఎక్కడా? అగ్నికి నిప్పుంది, కట్టెలున్నాయి, మరి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగితే, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు అని ఒక విశ్వాసముతో కూడినటువంటి మాటను చెప్పాడు. ఆ విశ్వాసముతో కూడినటువంటి మాటకు, లేకపోతే అలాంటి విశ్వాసానికి విధేయత చూపించటము అంటే, అలాంటి విశ్వాసమునకు విధేయత చూపించడం కోసమే క్రీస్తు నామంలో మనం పిలువబడ్డాం. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇది ద సెంట్రాలిటీ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ అబ్రహామ్స్ ఫెయిత్. అబ్రహాము యొక్క విశ్వాసానికి ఉన్నటువంటి కేంద్రము, లేకపోతే ఈ కథకు ఉన్నటువంటి అబ్రహాము విశ్వాసము అనే కేంద్రానికి నిజమైన అర్థము మన రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసాం. మనము విశ్వాసమునకు విధేయులం అవటానికి పిలువబడ్డాం. అబ్రహాము విశ్వాసంతో వెళ్ళాడు. యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు. మరి మనకు అలాంటి విశ్వాసం ఉందా? మనం అలాంటి విశ్వాసము కలిగిన జీవితం జీవిస్తున్నామా అన్నది చూసుకోవాలి. మరి 14వ వచనాన్ని, 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదివిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఏముందంటే, మన స్టడీలోకి మళ్ళీ వద్దాం. పోయిన వారం మనం చూసుకున్నట్లు కొన్ని ప్రశ్నలు లేవనెత్తే వారికి సమాధానం కూడా చెప్పాము. దేవుని చిత్తమైతే ఈరోజు కూడా కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు కూడా చూసుకుంటాం. మన స్టడీని, లేకపోతే మన అధ్యయనాన్ని ముందుకు తీసుకెళ్తాం. 15వ వచనంలో ఏముందంటే, యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒకడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనము చేసుకొందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెను. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించను. ఇది ఈరోజు ముఖ్యంగా మనం ధ్యానించబోయే వాక్య భాగం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము తన కుమారుడు ఒకడే అయినటువంటి తన భార్యకు కలిగినటువంటి, శారాకు కలిగినటువంటి ఒకడే అయినటువంటి కుమారుడు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం, అప్పటికే ఇస్మాయిలు వెళ్ళిపోయాడు. ఇస్మాయిలు వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకును తీసుకుని బలివ్వటానికి ఆయన వెళ్ళాడు. బలివ్వటానికి వెనుదీయలేదు కాబట్టి దేవుడు శబాష్ అన్నాడు. అన్న తర్వాత ఆయనకు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనం చూసాం ఈ ఆశీర్వాదాల ద గేమ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనేది ఈరోజు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంది. ముస్లింలు అంటారు, ఈ ఆశీర్వాదాలు మా కొరకే,
యూదులు అంటారు ఈ ఆశీర్వాదాలు మా కొరకే, క్రైస్తవులు అంటారు కాదు కాదండి ఇస్మాయిల్ యూదులకు కాదు, ముస్లిములకు కాదు, క్రైస్తవులకే అని. కానీ బైబిల్ చెప్పే విషయం ఏంటంటే యేసుక్రీస్తు నామంలో ఎవరెవరైతే విశ్వాసమునకు విధేయులుగా పిలువబడ్డారో వారందరికీ ఈ అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. అది ముస్లిమైనా కావచ్చు, యూదుడైనా కావచ్చు, గ్రీకు దేశస్థుడైనా కావచ్చు, అంటే యూదేతరుడు ఎవడైనా కావచ్చు. అదే విషయం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. నమ్మిన ప్రతివానికి ఈ విశ్వాసం ద్వారా వచ్చే ఆశీర్వాదం దేవుడిస్తున్నాడు. నీ సంతతి నీ ఒక్కడయ్యున్న కుమారుడు అని చెప్తున్నాడు. మరి ఈ విషయాన్ని కొంచెం ఆలోచించి చూద్దాం. ఇంతకుముందు మనం చూసినట్లు మన ముస్లిం సోదరులు ఏమంటున్నారంటే, అయ్యా ఒకడయ్యున్న కుమారుడు అంటే మరి ఇస్మాయిలే అయి ఉండాలి అన్నారు. నేను ఇంతకుముందు మీకు ఒక వీడియో గురించి చెప్పాను, ఆ వీడియో ఇంకొకసారి చూడండి. ఈ వీడియోలో మన సహోదరుడు ఏమంటున్నాడంటే, ఇస్మాయిలు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఇస్లామీ సాహిత్యం ప్రకారం ఆయనను అబ్రహాము వదిలివేశాడు. ఆయన తీసుకెళ్లి మక్కా అనే ప్రాంతంలో విడిచిపెట్టాడు. మక్కా అనే ప్రాంతంలో విడిచిపెట్టిన తర్వాత తన తల్లి అయిన హాగరు అక్కడ కూర్చుని అంగలారుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. అయ్యో ఆ బాలుని చూడలేకపోతూ ఉంటే ఒకానొక రోజు, లేకపోతే తీసుకెళ్ళినటువంటి నీళ్ళ తిత్తులు తీసుకెళ్ళినటువంటి నీళ్ళు అయిపోతున్నాయి, ఆహారం అయిపోతుంది. వాళ్ళు హర్రాన్ అనే ప్రాంతంలో అబ్రహాము ఉండేవాడు అని చెప్పారు. దేవుని తరఫు నుండి ఎనలేని కరువు అక్కడికి వచ్చింది అని చెప్పాడు. వాళ్ళు ఈజిప్టుకు వెళ్తారని చెప్పాడు. రాజు చేతులు కాళ్ళు బిగుసుకుపోతాయి అని చెప్పాడు. ఎందుకంటే ఆయన సారాను చూసి అందంగా ఉంది అని చెప్పి ఆయన పట్టుకోబోయాడు కాబట్టి. ఆ తర్వాత హాజిరాను అంటే హాగరును సేవకురాలుగా ఇచ్చాడు అని చెప్తున్నాడు. హాజిరాను సేవకురాలుగా ఇచ్చిన తర్వాత సూరా 37:100 లేకపోతే సూరా 37:100వ ఆయతు మరి ఖురాన్లో నుంచి చదివితే ఆ భాగాన్ని ఆయన చదివి వినిపించిన తర్వాత పాలస్తీనా నుంచి వాళ్ళు మక్కా వైపుకు వెళ్తాడు అని చెప్పాడు. ఇది దేవుని వైపు నుంచి వచ్చిన పరీక్ష అన్నాడు. సో అబ్రహాము పాలస్తీనా నుంచి మక్కా వైపుకు వీళ్ళని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తే ఆమె పిలిచింది, అయ్యా నా పెనిమిటి వెళ్ళిపోతున్నావు, మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టి, ఇక్కడ ఎవరు లేరు, జనసంచారం లేరు, మేము ఏం తినాలి ఏం తాగాలి అని అడిగితే అక్కడ సఫా మరియు మర్వా కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యకి వెళ్ళి ఆయన ఆ ఒక కొండ మీద నుంచి ఇంకొక కొండ మధ్యకు ఆమె పరిగెత్తింది 7 సార్లు పరిగెత్తి అంగలారుస్తే అప్పుడు దేవుడు ఆమెను కరుణించి ఆమెకు జంజం అనే ఒక స్వచ్ఛమైన నీటి ఊట ఉన్నటువంటి ఒక నీటిని ఇచ్చాడని చెప్పాడు. అందుకని ఈ రోజుకు కూడా ముస్లింలు సఫా మరియు మర్వా అనే కొండల మధ్య పరిగెత్తుతున్నారు అని చెప్తూ ఆయన చెప్పుకొచ్చాడు. జంజం అనే నీళ్లకు ఉన్నటువంటి విశిష్టతను ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అందుకనే ప్రవక్త వారు ఇలా అన్నారు, ఇద్దరు జబీఉల్లాల కుమారుణ్ణి అని మొహమ్మద్ గారు చెప్పినట్లుగా ఆయన అన్నాడు. ఇద్దరు జబీఉల్లాల కుమారుణ్ణి. ఇప్పుడు మనము అసలు విషయాన్ని చూద్దాం. అసలు అయ్యగారు మీరు ఎక్కడి నుంచి ఈ కథ తీసుకొని వచ్చారు అన్నది మీరు మాకు చెప్పాలి. ఖురాన్లో ఈ కథ ఉందా అని నేను వెతికి చూశాను. ఖురాన్లో అయితే ఈ కథ లేదు. ఆయన ఇస్లామీ సాహిత్యం అంటున్నాడు. కానీ ఏంటి ఇస్లామీ సాహిత్యం? క్రైస్తవ సాహిత్యము అంటే నాకు తెలిసిన క్రైస్తవ సాహిత్యము, లేకపోతే ప్రపంచం క్రైస్తవ మొత్తం ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్గా, అంటే దైవావేశము వలన కలిగిన లేఖనంగా భావించే బైబిల్ మన చేతిలో ఈరోజు ఉంది. 66 పుస్తకాల దైవావేశం కలిగినటువంటి లేఖనము బైబిల్ అని యేసుక్రీస్తును నమ్మే మేమందరం కూడా ఈ పుస్తకాన్ని దైవావేశం కలిగినటువంటి లేఖనంగా భావిస్తున్నాం. మరి ముస్లిములు ఇస్లామీ సాహిత్యము అని చెప్తే సరిపోదు. ఏంటి ఇస్లామీ సాహిత్యం? ఇస్లామీ సాహిత్యం అంటే ఓన్లీ ఖురాన్తో పాటు హదీసులు అంటే ఏ హదీసుల నుంచి మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీశారు? సహీల్ బుఖారీ నుంచి తీశారా? సహీ ముస్లిం నుంచి చూసారా? సునన్ అబూ దావుద్ నుంచి తీశారా? లేకపోతే సీరత్ రసూలుల్లాహ్ నుంచి తీశారా? లేకపోతే హిస్టరీ ఆఫ్ అల్ తబరీ నుంచి తీశారా? ఎన్నో హదీసులు ఉన్నాయి. ఆ హదీసులు లేనిదే ఖురాన్కు విలువ లేదు అని మీ స్కాలర్సే చెప్తున్నారు. విలువ లేదు అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి హదీసులు అవసరం అంటున్నారు. మరి మీరు ఈ కథ అయితే చెప్పారో అది ఎక్కడి నుంచి తీశారు సార్? మీరు చెప్పాలి. చెబితే మేము దాన్ని చూసి క్రాస్ రెఫర్ చేసి మీరు చెప్పిన కథలో ఎంత సత్యం ఉంది అనేది అర్థం చేసుకుంటాం. చెప్పలేదు కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మీరు చెప్పింది నిజమే అని మేము నవ్వుతాం, అనుకుందాం మాట వరుసకు. తిరిగి ఒకసారి సహీ అల్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 7 అయ్యగారికి ఎవరు దీన్ని ప్రచురించారు అన్నది మళ్ళీ డౌట్ రావచ్చు. సహీ అల్ బుఖారీ అరబిక్ టు ఇంగ్లీష్ వాల్యూమ్ నెంబర్ 4 అహదీత్ 2:27-38 నుంచి 36-48 వరకు దారుస్సలాం వారు దీన్ని ప్రచురించారండి. మేము కాదు, క్రైస్తవులు కానే కాదు. ఇందులో పేజ్ నెంబర్ 350, బుక్ నెంబర్ 60, 3364 హదీస్ నెంబర్. ఇక్కడ మీరు చెప్పిన కథ అంతా కూడా నేను పోయిన వారం చదివాను. ఆయన గారు చెప్పిన కథ అంతా కూడా నేను పోయిన వారం చదివాను. కాకపోతే కథ అంతా చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారంటే, నేను ఇద్దరు రజీవుల్లాల కుమారుణ్ణి అని చెప్పడానికి ముందు ఆయన ఇంకొక మాట అన్నారు. ఏమన్నారంటే, మనం వీడియోలో చూసినట్లుగా అబ్రహాము వాళ్ళను విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని బలివ్వమని చెప్పి ప్రభువు లేకపోతే అల్లా ఇంకొక పరీక్ష పెట్టాడు అని చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఇస్లామీ సాహిత్యంలో ఏముంది అంటే, ఇస్లామీ సాహిత్యంలో ఇస్మాయిలును విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఆయనకు ఇంకొక
పరీక్ష దేవుడు పెట్టాడు. ఆ పరీక్షలో ఇస్మాయిలుని తీసుకుని వెళ్ళి బలివ్వటానికి ప్రభు చెప్పినట్లుగా బలివ్వటానికి తీసుకుని వెళితే అల్లా వద్దు వద్దు అన్నాడు. అందుకు ఆయన సరే అని చెప్పేసి ఆయనకు ఒక బలి ఇవ్వకుండా ఇస్సాకును గురించినటువంటి ఒక మంచి ఉపదేశం ఇంకొకటి ఖురాన్ 37వ అధ్యాయం 100వ సూరాలో వచ్చినట్లుగా ఆయన చెప్పాడు 100వ వచనంలో. కాకపోతే మరి మీరు ఇచ్చినటువంటి మాట, మీరు ఆయన చెప్పేటటువంటి స్టోరీని బుఖారీ గారు, అంటే సహీహ్ బుఖారీ, సహాబా అంటారు వీళ్ళని. సహాబా అని అంటే మొహమ్మద్ గారి అనుచరులు చెప్పే మాటలతో అది సరితూగటం లేదా అని చూస్తే, నేను చెప్పినట్లు పేజీ నెంబర్ 353, ద బుక్ ఆఫ్ ది స్టోరీస్ ఆఫ్ ది ప్రాఫిట్స్, అంటే 60వ అధ్యాయము, సహీహ్ బుఖారీ ఇంగ్లీష్ వర్షను, దారుస్సలాం వారు దీన్ని ప్రచురించారు. ఇందులో ఏముందంటే, ద చైల్డ్ ఇస్మాయిల్ గ్రూ అప్ అండ్ లెర్న్డ్ అరబిక్ ఫ్రమ్ దెమ్ అంటే ఎవరు, అది నేను తర్వాత చెప్తాను. హిస్ వర్చ్యూస్ కాస్డ్ దెమ్ టు లవ్ అండ్ అడ్మైర్ హిమ్ as he grew up, and when he reached the age of puberty they made him marry a woman from among them. ఆయన పెద్దవాడు, ప్యూబర్టీ అంటే కనీసం 13-14 సంవత్సరాలు అని పోయిన వారం మనం చూసుకున్నాం. మరి వీడియోలో చూస్తే కనీసం 13 ఏళ్ల తర్వాత అబ్రహాం గారు ఆయనను తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు అని ఆయన చెప్పారు. ఒక ఖురాన్లోనేమో నడిచే వయసు వచ్చినప్పుడు అని చెప్పారు, ఇంకొక ఖురాన్లో ఏమో పనిచేసే వయసు వచ్చినప్పుడు అని చెప్పారు. మరి ఏది నిజమో, ఏది సరైన ట్రాన్స్లేషన్ వారు చెప్పాలి అని పోయిన వారం మనం ప్రశ్నించాం. ఇప్పుడు పోనీ ఆ వాటిని పక్కన పెడితే, ఈయనకు ప్యూబర్టీ వచ్చిన వెంటనే, లేకపోతే కౌమార దశ అంటాం, 13-14 సంవత్సరాలు వచ్చిన వెంటనే ఆయన తీసుకువెళ్ళాడా అంటే, మరి సహీహ్ బుఖారీ ఆ విధంగా చెప్పట్లేదు. ఏం చెప్తుందంటే, ఆయన 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత చూడండి, ఆఫ్టర్ ఇస్మాయిల్స్ మదర్ హ్యాడ్ డైడ్, హాగరు చనిపోయిన తరువాత, ఇబ్రాహీం కేమ్ ఆఫ్టర్ ఇస్మాయిల్స్ మ్యారేజ్. ఆఫ్టర్ ఇస్మాయిల్స్ మ్యారేజ్ ఎప్పుడు పెండ్లయింది? పోనీ అప్పుడున్న సమయంలో 14-15 సంవత్సరాలకే పెండ్లయింది అనుకుందాం, వెంటనే అయింది అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. హీ లెఫ్ట్ లాంగ్ అగో బట్ హీ డిడ్ నాట్ ఫైండ్ ఇస్మాయిల్ దేర్. ఆయన వెళ్ళి చూడడానికి వెళ్తే ఆయన అక్కడ లేడు అని చూసాం. ఆమె వాళ్ళ భార్య గురించి, వాళ్ళ భార్యతో మాట్లాడాడు, ఆమె దృక్పథం నచ్చక నీ గుమ్మములు విడిచిపెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చినప్పుడు ఇస్మాయిల్ ఇంకొక భార్యను చేసుకున్నాడు. ఎప్పుడు? కొన్ని సంవత్సరాల తరువాత. యాజ్ లాంగ్ యాజ్ అల్లా టోల్డ్ హిమ్ టు రిమైన్, ఆర్ యాజ్ లాంగ్ యాజ్ అల్లా విష్డ్. అది ఎంత సమయము అన్నది సహీహ్ బుఖారీ చెప్పదు. అంటే ఖురాన్లో స్పష్టత లేదు, పోనీ సహీహ్ బుఖారీలో స్పష్టత ఉందా అంటే స్పష్టత లేదు. ఆయన మళ్ళీ వచ్చాడు, 2వ భార్యను పెళ్లి చేసుకున్నారు. 2వ భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అది జరగలేదు, అంటే ఆయన కలవలేదు. ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. ఏమని చెప్పాడు? ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి రావడానికి ఏమైందంటే, హిసా ఇస్మాయిల్ అండర్ ఎ ట్రీ నియర్ జంజం దగ్గర, జంజం అంటే మక్కా దగ్గర అని మనం ఇంతకుముందు చూసాం. సహీహ్ బుఖారీ చెప్తా ఉంది, మన షఫీ గారు కూడా అంటున్నారు. జంజం దగ్గర ఇస్మాయిల్ జీవిస్తున్నాడు, అంటే మక్కాలో జీవిస్తున్నాడు. మక్కాలో జీవించే ఇస్మాయిల్ను చూశాడు. షార్పనింగ్ హిజ్ ఆరోస్ అంటే ఆయన బాణాలను ఆయన సానబెడుతున్నాడు. చూసి ఆయన అన్నాడు, హీ రోజ్ అప్ అండ్ వెల్కమ్డ్ హిమ్. ఎవరిని? ఆయన తండ్రిని ఆహ్వానించాడు. ఇబ్రాహీం సెడ్, ఓ ఇస్మాయిల్, అల్లా హ్యాస్ గివెన్ మీ అన్ ఆర్డర్. ఇస్మాయిల్ సెడ్, డూ వాట్ యువర్ లార్డ్ హ్యాస్ ఆర్డర్డ్ యూ టు డూ. ఇబ్రాహీం ఆస్క్డ్, విల్ యూ హెల్ప్ మీ? ఇస్మాయిల్ సెడ్, ఐ విల్ హెల్ప్ యూ. ఇబ్రాహీం సెడ్, అల్లా హ్యాస్ ఆర్డర్డ్ మీ టు బిల్డ్ ఎ హౌస్ హియర్. అంటే కాబా కట్టడానికి ఆయన ఈ కొండపైన కాబాను కట్టమని మన దేవుడైనటువంటి అల్లా ఆజ్ఞాపించాడు. కనుక ఇప్పుడు మక్కాలో ఉన్నటువంటి కాబా ఏదైతే ఉందో అది ఇస్మాయిలు మరియు అబ్రహాము కలిసి దాని యొక్క ఫౌండేషన్ వేసి మరి కట్టారు అని మనకు షఫీ గారు కూడా చెప్పారు. ఖురాన్లో నుంచి కూడా కొన్ని ఆయతులను వల్లించారు. అంటే కాబాను కట్టేంత వరకు కూడా వాళ్ళు వెళ్ళలేదు బలి కోసం. పోనీ ఇంకెప్పుడు వెళ్ళారు అని చూద్దాం. బలి కోసం పోనీ ఇంకెప్పుడు వెళ్ళారు అని చూద్దాం. ఇస్మాయిల్స్ మదర్ యూస్ టు డ్రింక్. సో Abraham was building, and when the walls became high, Ismail brought this stone and put it in Ibrahim, who stood over it and carried on building while Ismail was handing him the stones, and both of them were saying, our Lord accept from us verily, you are the all hearer and all knower. అని అంతవరకు ఈ హదీసు 3-3-6-4 హదీసు అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత బలికి ఎప్పుడు తీసుకెళ్లారు అన్నది సహీహ్ బుఖారీ అయితే చెప్పదు. పోనీ ఆ తర్వాత ఉన్న హదీసు 3-3-6-5లో ఏమైనా చెప్తుందా అని నేను వెతకడానికి ప్రయత్నం చేశాను. ఏముందంటే ఇక్కడ, అల్లా హ్యాస్ ఆల్సో ఆర్డర్డ్ మీ దట్ యూ షుడ్ హెల్ప్ మీ. అంటే ఓకే, ఏం హెల్ప్ చేయాలి అంటే ఇది కట్టడానికి అన్నాడు, ఆయన కట్టారు. అల్ మకామ్ అంటే ది హౌస్ ఆఫ్ ద లార్డ్, అల్ మకామ్. అండ్ ఇస్మాయిల్ క్యారీడ్ ఆన్ హ్యాండింగ్ హిమ్ ద స్టోన్స్. అక్కడ వరకు ఎండ్ అయిపోతా ఉంది ఆ సహీహ్ బుఖారీలో. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు జరిగింది, ఎన్ని సంవత్సరాలకు జరిగింది అన్న విషయాలు సహీహ్ బుఖారీలో మరి మీరు చూపించండి ఎక్కడుందో. చూపిస్తే దాన్ని బట్టి అర్థం చేసుకుందాం. మీరు రెఫరెన్స్లు చెప్పరు, ఎక్కడుందో చెప్పరు, మేము చూపించిన దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు సహీహ్ బుఖారీలో ఉన్నటువంటి బుఖారీ గారి కంటే ఎక్కువ మీకు తెలుసా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి బుఖారీ గారు ఏమంటున్నారంటే,
ఆయన చిన్నప్పుడు పాలు తాగే సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోతే అబ్రహాము గారు ఇస్మాయిల్ని ఎప్పుడు తిరిగి వచ్చాడు? ఆయన పెండ్లి చేసుకొని, ఎన్ని పెండ్లిళ్ళు? 2 పెండ్లిళ్ళు చేసుకున్న తర్వాత, వాళ్ళ తల్లి అయినటువంటి హాగరు చనిపోయిన తర్వాత తిరిగి వచ్చి మొట్టమొదటిసారి మక్కాలో ఆయనను చూశాడు. మక్కాలో అల్ మకాం అని, లేకపోతే కాబాను ఆయన కొడుకు అయినటువంటి ఇస్మాయిల్ కలిసి నిర్మించారు అని సహీ అల్ బుఖారీ చెప్తా ఉంది. ఇది బైబిల్ దృక్పథం కానీ కదండి. బైబిల్ దృక్పథం ఏంటో చెప్తాను, సహీ అల్ బుఖారీ దృక్పథం చెప్తున్నాను. మరి ముస్లిములు పవిత్రమైన గ్రంథంగా భావించే ఈ సహీ అల్ బుఖారీలో ఉన్న సమాచారం కంటే మిన్నైన సమాచారం, ఎక్కువ సమాచారం, లేకపోతే ఆథెంటిక్ సమాచారం షఫీ గారికి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమనండి. ఆయన మధ్య మధ్యలో వెళ్ళి తన భార్యను, పిల్లవాడిని చూసుకుంటూ వచ్చేవాడు అని ఆయన వీడియోలో చెప్పాడు. ఎక్కడ? సహీ బుఖారీలో అలా లేదే. మొట్టమొదటిసారి ఆయన చూసింది 2 పెండ్లిళ్ళు చేసుకున్న తరువాత ఆయన చూశాడు. కనీసము ఓ పెండ్లికి 1 సంవత్సరం వేసుకున్నా కానీ 17 సంవత్సరాల తర్వాత ఒక 2 సంవత్సరాలు యాడ్ చేసుకుంటే 19-20 సంవత్సరాలు అవుతాయి. ఎలా 17 సంవత్సరాల్లో ఆయన బలిని తీసుకెళ్ళాడు? ఆ తర్వాత కనీసం ఆయనను కలిశాడా? కలిసినప్పుడు కాబా కట్టాడు, అంటే ఆ పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఆ బిల్డింగ్ కట్టడానికి కనీసం 1 సంవత్సరం వేసుకోండి, 21 సంవత్సరాలు వేసుకోండి. పోనీ ఆ వెంటనే తీసుకుని వెళ్ళాడని ఉందా? లేదు. ఖురాన్ క్లారిటీ ఇవ్వటం లేదు, సహీ అల్ బుఖారీ క్లారిటీ ఇవ్వటం లేదు, మరి తఫ్సీర్ ఇబ్న్ కతీర్లో కూడా అలాంటి జిక్ర్ లేకపోతే అలాంటి సన్నివేశాలు ఇవి కనపడటం లేదు. అదే పోనీ చరిత్రకారుడైనటువంటి అల్ తబరీ చూస్తే ఆయన మాత్రం అసలు బలికి తీసుకెళ్ళింది ఇషాకునే అని ఆయన ఎస్టాబ్లిష్ చేసి చెప్పేశాడు. సో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే షఫీ గారికి సహీ అల్ బుఖారీ కంటే, మొహమ్మద్ గారి కంటే, తబరీ కంటే కూడా ఎక్కువ తెలుసు. అది ఎక్కడి నుంచి ఆయన తెచ్చుకున్నాడు అనేది చెప్పాలి. ఆయన ఈ వీడియో చెప్తూ ఏమన్నాడంటే, యూదులంట క్రైస్తవులు ఎక్కడ మారిపోతారో అని, క్రైస్తవులు ఎక్కడ మొహమ్మద్ గారిని స్వీకరిస్తారో ప్రవక్తగా అని భయపడి ఈ లేఖనాలను మార్చేశారంట. కనుక ఇప్పుడు మనము ఇస్మాయేలు మొదటి కుమారుడు అని నమ్మకుండా వాళ్ళు చేయడం వల్ల ఆ ఆశీర్వాదాలన్నీ తీసుకెళ్లి ఇస్సాక్ గారికి ఇచ్చేస్తున్నట్లుగా ఆయన చెప్పాడు. ఆయన 5 ఆరోపణలు యూదుల మీద చేశాడు. 5 ఆరోపణలు చేశాడు. మొట్టమొదటిది ఏంటంటే, ఇస్మాయేలు ఆయనకు సంబంధించిన వారు అందరూ దాసి సంతానము అని హెబ్రీలు లేకపోతే యూదులు చెప్తున్నారట. రెండవది, ఇస్మాయేలు అబ్రహాము సంతతి కాదు అని యూదులు పుకారు పుట్టిస్తున్నారంట, లేకపోతే తారుమారు చేస్తున్నారంట. 3, బలికి ఇస్మాయేలును కాదు ఇస్సాకును తీసుకెళ్ళాడు అన్న అబద్ధం కూడా వాళ్ళు క్రియేట్ చేసి చెప్తున్నారంట. 4, ఇస్మాయేలుకు ఆశీర్వాదం ఒక్కటి లేదు అని వాళ్ళు మార్చేస్తున్నారంట. 5, దేవుని రాజ్యానికి వారసులం మేమే, ఇలా చెప్తున్నాడు ఆయన, మేమే అని వాళ్ళు అంటున్నారంట. మరి ఇందులో ఎంత మాత్రం సత్యం ఉంది అంటే, ఆయన డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, యూదులు భ్రమకు గురి చేస్తున్నారు, క్రైస్తవులు భ్రమకు గురవుతున్నారు. యూదులు భ్రమకు గురి చేస్తున్నారు, క్రైస్తవులు భ్రమకు గురవుతున్నారు. అంటే క్రైస్తవులు భ్రమకు గురి చేయబడ్డారు, క్రైస్తవుల దగ్గర సత్యం పూర్తిగా లేదు. అంటే ఆయన డైరెక్ట్ అటాక్ దేని మీదనంటే, మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో తప్పుడు సమాచారం ఉంది, బైబిల్ దేవుని వాక్యం కాదు అని రుజువు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కనుకనే మనము కొంచెము సమయం తీసుకుని మన దేవుని వాక్యాన్ని చదవాలి. ఇలాంటి ఆరోపణలు చేసే వాళ్ళని, యూదుల మీద ఆరోపణలు చేస్తున్నట్లుగా నటిస్తూ క్రైస్తవుల పైన డైరెక్ట్గా అటాక్ చేసే వారిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి క్రైస్తవుల దగ్గర సరైన సమాచారం ఉంది, లేదు అని కాదు. మనకు ప్రభు నేర్పించింది ఏంటంటే, మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు వస్తారు, వాళ్ళని మనం క్షమించాలి, దేవుని సత్య వెలుగులో వాళ్ళను ఆహ్వానించాలి, ప్రభువు వైపుకు ఆకర్షించాలి. మరి ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూస్తారేమో ముస్లింలలో, షఫీ గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ ముస్లిం ఎవరైనా, మీకు అందరికీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను, రండి, లేఖనాలు చదవండి. ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎలా మార్చారో లేఖనాలని అన్న విషయం చెప్పండి. ఇదిగో నేను ఒకవేళ ఈ గ్రంథం తప్పు, ఇందులో మార్పులు చేశారు అని నేను చెప్పాలి అనుకుంటే, ఇదిగో బాబు ఈ గ్రంథం కరెక్ట్, ఇందులో కావాలంటే చూసుకో, ఇందులో మార్పులు చేశారని తెలిసిపోతాయి, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేటు, దీనికంటే ముందు నుంచి ఇది ఉంది అని చెప్పగలగాలి. అలా చెప్పలేని సమయంలో మనము అసందర్భమైన ప్రేలాపనలు చేయకూడదు. అసందర్భమైన ప్రేలాపనలు చేయడం వల్ల ఎవరికి కూడా ఆశీర్వాదకరంగా మనం ఉండం. దయచేసి దేవుని వాక్యం వైపు ఒకసారి చూద్దాం. సో మొట్టమొదటి ఆరోపణ ఆయన చేసింది ఏంటంటే, ఇస్మాయేలు ఆయనకు సంబంధించిన వారందరూ దాసి సంతానము అని ఆయన ఆరోపణ చేశాడు. సో ప్రేలాపనలు చేయడం వల్ల ఎవరికి కూడా ఆశీర్వాదకరంగా మనం ఉండం. దయచేసి దేవుని వాక్యం వైపు ఒకసారి చూద్దాం.
సో మొట్టమొదటి ఆరోపణ ఆయన చేసింది ఏంటంటే ఇస్మాయేలు ఆయనకు సంబంధించిన వారందరూ దాసి సంతానము అని ఆయన ఆరోపణ చేశాడు. సో మనం చూద్దాం. అసలు ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూసినట్లు దేవుడు ఏమంటున్నాడు చూడండి. షఫీ గారు ఏమంటున్నారో మనం చూసాము. దేవుడు యెహోవా దేవుడే ఏమంటున్నాడో మనం చూద్దాం. ఆదికాండము 20 చెప్పొచ్చు ఆయన దీన్ని తారుమారు చేశారని. దానికి నేను చెప్తున్నాను, ఒక 5 నిమిషాలు ఆగండి, దానికి కూడా మీకు జవాబు లభిస్తుంది. ఏమంటున్నాడంటే, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యం చేశావు. దానికి ముందంతా కూడా ఇస్సాకు గురించి ఉంది. దేవుడు తనంతట తానే చెప్తున్నాడు, నీకు ఒకడే అయ్యున్న కుమారుడు ఎవరు? ఇస్సాకు. ప్రేమామయుడు మన దేవుడు, న్యాయవంతుడు మన దేవుడు. ఆయన ప్రేమను ఆయన న్యాయాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయగలవాడే కనుక ఆయన ఇస్సాకును బలి ఇవ్వకుండా యెహోవా ఇరే అని తనంతట తానే ఉపాయం చేశాడు. వినే సోదరుడా సోదరి, నీకు మాట చెప్తున్నాను, నీవు ఇలాంటి పరీక్షలో ఒకవేళ ఉంటే యెహోవా ఇరే అన్న విషయాన్ని అర్థం చేసుకో. లేఖనాలు మారిపోయాయా, లేఖనాలు ఇవైపోయాయా అన్న సందిగ్ధ అవస్థలో కనుక నువ్వు ఉంటే, నీకు చుట్టుపక్కల ఉన్న గలివిని చూసి నువ్వు ఒకవేళ సందిగ్ధ అవస్థలో ఉంటే, నేను చెప్తున్నాను నీకు, యెహోవా ఇరే, ఆయనే చూచుకున్నవాడు ఆయనే. నీ చింత ఆయన వైపు వెయ్యి. గొర్రెపిల్ల ఏది అని ఇస్సాకు అడిగితే ఆయన పొట్టేలును సిద్ధపరిచాడు. అది నీ జీవితంలో కూడా చేయగలడు. కనుక ఏమాత్రము అలాంటి సందిగ్ధతలో ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి నాతో పాటు నిర్గమాకాండము 3వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6వ వచనము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్పష్టంగా దేవుడు తనను ఎవరి దేవుడుగా పిలుచుకుంటున్నాడో అక్కడ తెలిసిపోతుంది. చూడండి, మరియు ఆయన వచనం స్పష్టంగా దేవుడు తనను ఎవరి దేవుడుగా పిలుచుకుంటున్నాడో అక్కడ తెలిసిపోతుంది. చూడండి, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వేరచెను. మోషే అడుగుతాడు, నువ్వు నన్ను పంపిస్తున్నావు దేవా? వాళ్ళు అడుగుతారు నన్ను, నువ్వెవరు, ఏ దేవుడు పంపిస్తే వచ్చావని. చాలామంది దేవుళ్ళు ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. మరి అందుకు దేవుడు చెప్పాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, నేను నీ తండ్రి అయిన యాకోబు దేవుడను. దేవుడే తనంతట తాను పరిచయం ఇచ్చుకుంటున్నాడు, నేను ఇస్సాకు దేవుడినని. ఈయన వచ్చి మనకు చెప్తున్నాడు ఇస్మాయేలు అని. ఏమంటారు? దేవుడే తనంతట తాను నేను ఇస్సాకు దేవుడును అని చెప్పుకుంటూ ఉంటే, ఈయన వచ్చి బనీ ఇస్రాయిల్ దాన్ని మార్చేశారు అని బుకాయిస్తున్నాడు. కనుక అలాంటి వితండ వాదనలకు మన చెవి యొగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పమంటారా? ఇస్సాకు తరువాత ఇస్మాయేలు ఇస్సాకు తరువాత అబ్రహాముకు పిల్లలు లేరు అనుకుంటున్నారా? అలా కాదు, పిల్లలు ఉన్నారు. చూడండి 25వ అధ్యాయం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆమె పేరు కెతూరా. ఆమె పేరేంటి? కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అను వారిని కనింది. అంటే ఇస్మాయేలు ఇస్సాకు కాకుండా అబ్రహాముకు ఇంకా పిల్లలు ఉన్నారు. దేవుడు ఈ పిల్లల్లో ఎవరిని కూడా ఆయన ఆశీర్వదించకుండా ఆగలేదు, లేకపోతే ఇస్మాయేలును ఆశీర్వదించకుండా ఆగలేదు. ఈ పిల్లలందరినీ కూడా అబ్రహామే ఆశీర్వదించాడు. చూడండి, అబ్రహామే ఆశీర్వదించేశాడు. 5వ వచనం. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు. దీన్ని ఉర్దూలో మిరాస్ అంటారు. తెలుగులో ఇంగ్లీష్లో మనకొచ్చే హెరిడిటీ అంటాం. తెలుగులో మంచి పదం ఏంటంటే దానికి వారసత్వం. కరెక్ట్ అన్నయ్య. వారసత్వంగా వచ్చేది ఎవరికి వచ్చింది? ఇస్సాకుకు మాత్రమే ఇచ్చాడు ఆయన. చూడండి, అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు. ఆ వారసత్వ హక్కు మాత్రము ఇస్సాకుకే ఇచ్చాడు అబ్రహాం. ఆ తర్వాత ఏం చేశాడు? అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేశాడు. ఆయన బ్రతికుండగానే ఇలాంటి సమస్య రాకుండా బ్రతికుండగానే దాన్ని ఆయన సంపూర్ణంగా ఆయన నిర్వర్తించాడు ఒక తండ్రిగా. ఎవరికి కావాల్సిన బహుమానాలు వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి కావాల్సినటువంటి ఆస్తి వాళ్ళకి పంచిపెట్టాడు. కానీ తనకు కలిగిన యావత్తు, తన విశ్వాసము యావత్తు, తన దేవుని యొక్క ఆశీర్వాదం యావత్తు, తనకు రావలసినటువంటి ఆ హెరిడిటీ, మిరాస్ మాత్రం తన కుమారుడైన ఇస్సాకుకే ఇచ్చాడు. ఇందులో వైషమ్యం ఏముంది? ఇందులో భేదం ఏముంది? దేవుడు ఇస్మాయిలును ఆశీర్వదించలేదా? తప్పకుండా ఆశీర్వదించాడు. దాని కిందనే చూడండి 25వ అధ్యాయంలోనే 16వ వచనము 13 నుంచి. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన సెబాయతు, కేదారు, అద్బయేలు, మిబ్బాము, మిష్మాదు,
మనమష, హదరు, తేమా, ఏతూరు, నాఫీషు, కెదెమా. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇష్మాయేలుల కుమారుల యొక్క పేర్లు. వారి వారి గ్రామాలలో వారి వారి కోటలలో ఇష్మాయేలు కుమారులు వీరే. జనముల ప్రకారం వారు 12 రాజులు. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరంలో 137. అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి నొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను. వారు అశ్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించేవారు. ఎవరు? ఇష్మాయేలు తన పిల్లలు. ఎక్కడ నివసించారు? అశ్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు వాళ్ళు నివసించారు. కానీ దేవుడే తనంతట తాను నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పి బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉంటే, బైబిల్ దృక్పథం నేను చెప్పాను ఇంతవరకు, ఆయన షఫీ గారికి అది పట్టదు. సహీ అల్ బుఖారీలో చెప్తూ ఉంటే ఆయన పెళ్లి చేసుకుని రెండు సార్లు పెళ్లి చేసుకున్న తర్వాత, తన తల్లి చనిపోయిన తర్వాత తన తల్లి చనిపోయిన తర్వాత 2 సార్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకానొక రోజు జంజం దగ్గర అబ్రహాము కలిశాడు. ఆ తర్వాత మకాం కట్టారు, అల్ మకాం లేకపోతే కాబాను కట్టారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒకవేళ ఆయన చెప్పేది ఉంది అంటే ఇక్కడ సహీ అల్ బుఖారీలో కనపడదు. ఎక్కడుంది అంటే ఆయన చెప్పాలి. ఇది షఫీ గారి దృక్పథం. మరి బైబిల్ దృక్పథం స్పష్టంగా ఉంది. తీసుకువెళ్ళింది ఇస్సాకుని. వచ్చిన తర్వాత ఆయన తన వారసత్వ హక్కును ఇస్సాకుకి ఇచ్చాడు. తన ఉపపత్నుల నుంచి కలిగినటువంటి పిల్లలను ఆయన ఆశీర్వదించి వాళ్ళకి బహుమానాలు ఇచ్చి ఆ ఇస్సాకుకు దూరంగా పంపించి వేశాడు. మీ బ్రతుకు మీరు బ్రతుక్కోండి, చక్కగా మీరు బ్రతకండి, మీకు కావాల్సింది నేను ఇస్తున్నాను పంపించేశాడు. ఇస్మాయేలును ఆశీర్వదించాడు. 12 మంది రాజులుగా ఆయనను ఆశీర్వదించి పంపించేశాడు. ఆయన ఎక్కడ జీవిస్తున్నాడు ఇప్పుడు? షూరు వరకు, ఐగుప్తు దేశం అంటే ఈజిప్ట్ దగ్గర ఉన్నటువంటి షూరు వరకు కూడా వాళ్ళు జీవిస్తున్నారు. దీనికి కాంట్రరీగా ఈయనేమంటున్నారు? కాదండి, కాబా దగ్గర, జంజం దగ్గర అబ్రహాము ఇస్మాయిలు కలిసి కాబా కట్టించారు, అబ్రహాము ఇస్మాయిలు కలిసి జీవించారు అని అంటున్నారు. మరి ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటి? ఎందుకు ఆ మాట అంటున్నారు తెలుసా? మొహమ్మద్ గారంట ఇస్మాయిల్కు పుత్రుడంట. ఇస్మాయిల్ పుత్రుడుగా అని ప్రూవ్ చేయాలి కాబట్టి, మొహమ్మద్ గారు మక్కాలో నుంచి వచ్చారు కాబట్టి ఇస్మాయిల్ కూడా మక్కాలో జీవించాడు అని ప్రూవ్ చేయాలి. మొహమ్మద్ గారు మక్కా నుంచి వచ్చారు కాబట్టి ఇస్మాయిలు మక్కాలో జీవించాడు అని ప్రూవ్ చేస్తే అప్పుడు మొహమ్మద్ గారు ఇస్మాయిలు కుమారుడుగా ప్రూవ్ అవుతాడు. అప్పుడు ఇస్మాయిల్కి వచ్చినటువంటి ఆశీర్వాదం మొహమ్మద్ గారి ద్వారా అందరికీ వస్తుంది అన్నట్లు ఒక పెద్ద చిత్రీకరణ వాళ్ళు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దీని అసలు విషయం మనం ఈరోజు చూద్దాం. ఇస్లామీ సాహిత్యం ప్రకారం ఏముంది, క్రైస్తవ సాహిత్యం ప్రకారం ఎలా ఉంది అని ఒక విషయం మనం చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా మనం చూడవలసినటువంటి విషయము ఏంటంటే, దయచేసి కొంచెం గమనించండి. చూడండి, 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము. పోయిన వారం కూడా మనం ఈ వచనాన్ని చూసుకున్నాం. 20వ వచనం, దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడాయను. అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసింది. ఇస్లామీ సాహిత్యం ఏం చెప్తుంది? అరబ్బీ మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసింది. అది ఎక్కడి నుంచి చూస్తాము? సహీ అల్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 4 బుక్ నెంబర్ 60 హదీస్ నెంబర్ 3364. చూడండి ఏముందో. ద చైల్డ్ గ్రూ అప్ అండ్ లెర్న్డ్ అరబిక్ ఫ్రమ్ దెమ్. ఎవరి దగ్గర నుంచి ఆయన అరబీ నేర్చుకున్నాడు? అక్కడున్న వాళ్ళ దగ్గర నుంచి. ఎవరు వాళ్ళు అంటే, చూడండి నేను చదువుతాను. దే సెడ్, హూ సెడ్, జుర్హుమ్ అనేవాళ్ళు. జుర్హుమ్ అనే ఒక తెగ వాళ్ళు చూశారు. అక్కడ ఉన్నటువంటి నీళ్ళను చూసి, అక్కడ పక్షులు వాళ్తుండడం చూసి, పక్షులు వాలాయి అంటే అక్కడ నీళ్లు ఉంటాయి అని తెలుసుకొని అక్కడికి వస్తే ఈమెను చూశారు. ఎవరిని? హాగరును, ఆమె కుమారుణ్ణి చూసి వాళ్ళు ఆయనతో అంటే ఇస్మాయిల్తో ఆయన ప్రసన్నులయ్యారు. ప్రసన్నులైన తర్వాత ఆ జుర్హుమ్ తెగవారి దగ్గర నుంచి ఈయన అరబ్బీ నేర్చుకున్నాడు. ఎవరు? ద చైల్డ్ గ్రూ అప్ అండ్ లెర్న్డ్ అరబిక్ ఫ్రమ్ దెమ్. ఎవరి దగ్గర నుంచి? జుర్హుమ్ వారి దగ్గర నుంచి. అంటే హాగరు అరబీ మాట్లాడే వ్యక్తి కాదు అని అర్థమైపోతుంది కదా, అంతేనా కాదా? హాగరు అరబీ మాట్లాడితే హాగరు దగ్గర నుంచి నేర్చుకుంటాడు. జుర్హుమ్ వారి దగ్గర నుంచి ఎందుకు నేర్చుకుంటాడు అంటే, అరబ్బులకు ఇస్మాయిలుకు సంబంధం లేదు. ఇస్మాయిలు లేనప్పుడు కూడా ఇస్మాయిలు అంటే ఇస్లామీ సాహిత్యం ప్రకారం మళ్ళీ నా ప్రకారం కాదు, ఇస్మాయిలు కాబాకు వెళ్ళి జంజం దగ్గర లేనప్పుడు కూడా అరబ్బీలు ఉన్నారు. వాళ్ళు ఎవరు? జుర్హుమ్ తెగకు సంబంధించిన వాళ్ళు. ఆ అరబ్బీ భాషను ఎవరు? ఇస్మాయిలు నేర్చుకున్నాడు. మరి ఇస్మాయిలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడి నుంచి పెళ్లి చేసుకున్నాడు? దే మేడ్ హిమ్ మ్యారీ ఎ వుమన్ ఫ్రమ్ అమాంగ్ దెమ్. అంటే ఆ అరబీ మాట్లాడే జుర్హుమ్ అనే తెగ నుంచి ఒక యువతిని తీసుకుని వచ్చి వాళ్ళు ఆయనకిచ్చి పెళ్లి చేశారు అని అర్థం. అంతే కదా? సో అరబీ మాట్లాడే అరేబియా ప్రజలు, అరబ్బులు ఇస్మాయిల్ కంటే ముందే ఉన్నారయా. సో ప్రతి అరబ్బు
ప్రతి అరబ్బీ మాట్లాడేవాడు ఇస్మాయిల్కి సంబంధించిన వాడు కాదు. దయచేసి ఆ మిత్ ఒకవేళ క్రైస్తవులలో ఉంటే తీసేయండి. ఇస్మాయిల్కు అరబ్బులకు సంబంధం లేదు. అరబ్బులు ఇస్మాయిల్ కంటే ముందు నుంచి ఉన్నారు. అది నేను చెప్పట్లేదు, ఇస్లామీ సాహిత్యం చెప్తా ఉంది. ఓకే, కనుక ఇప్పుడు జబర్దస్తిగా షఫీ గారు ఏం ప్రూవ్ చేస్తారు అంటే, షఫీ గారు లేకపోతే ఇస్లామీ సాహిత్యంలో ఉన్నటువంటి ఇస్లామీ సాహిత్యకారులు ఏం ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తారంటే, పారాను ఏదైతే ఇస్మాయిల్ జీవిస్తున్నాడో అది మక్కానే అని ప్రూవ్ చేస్తారు. చూద్దాం, నేను చూపించే ఈ మ్యాప్స్ చూడండి ఒకసారి. ఆ మ్యాప్ చూసిన తర్వాత పారానుకు మక్కాకు ఏమైనా సంబంధం ఉందా అని చూడండి. పారానుకు మక్కాకు సంబంధం ఉంటే ఒకవేళ ఇస్మాయిలు మక్కాలో జీవించాడు అని చెప్పడానికి, అబ్రహాము ఇస్మాయిలు కలిసి మక్కాలో కాబా కట్టించారు అని చెప్పడానికి కొంచెం రుజువు దొరికే అవకాశం ముస్లింలకు ఉండొచ్చు. కానీ ఈ మ్యాప్ చూడండి. ఇప్పుడు మన ఎదురుగా కనిపించేది ఇస్రాయేల్ ప్రాంతము. దానికి బార్డరింగ్ ప్లేస్గా సీనాయి ప్రావిన్స్ అయినటువంటి పారాను అనే అరణ్యం కూడా కనిపిస్తూ ఉంది. పారాను అనే అరణ్యము ఇస్రాయేలుకు బార్డరింగ్ ప్లేస్గా మనం అక్కడ చూస్తున్నాం. చాలా దగ్గర దూరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ అదే గనక మనము ఇస్లామీ సాహిత్యం ప్రకారం పారానుగా చెప్పుకునే మక్కాను గనక చూస్తే అది సౌదీ అరేబియా దేశంలో చాలా క్రింద మక్కా అనే ప్రాంతం ఉంది. దానికి మరియు హెబ్రోనుకు మధ్య ఉండే దూరాన్ని మనం ఒకసారి గమనించి చూద్దాం. ఇవన్నీ చూడటానికి దగ్గరగా కనిపిస్తున్నప్పటికీ వాటి దూరం ఎంతో ఒకసారి మనం గమనిస్తే తెలిసిపోతుంది. మరి మక్కా నుంచి మదీనాకు వెళ్ళటానికి మాత్రమే ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి అని గనక మనం చూస్తే, కారులో వెళ్తేనే దాదాపు 4 గంటల 10 నిమిషాలు, అంటే దాదాపు 400 కిలోమీటర్లు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 400 కిలోమీటర్లు కేవలం మక్కా నుంచి మదీనాకు వెళ్ళటానికే పడతాయి. మరి మదీనా నుంచి ఇంకా ముందుకు వెళ్ళటానికి అలా పైకి వెళుతూ ఇస్రాయేలు దేశము, ఈ రోజు ఉన్నటువంటి ఇస్రాయేలు దేశంకు ఉన్నటువంటి బార్డర్కు వెళ్ళాలంటే కూడా దాదాపు వాళ్లకు మరి 1200 కిలోమీటర్లు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ అలా దూరంగా అడవి గుండా వాళ్ళు వరణ్యం గుండా వెళ్లకుండా నదికి పక్కనగా లేకపోతే ఆ నీళ్లకు పక్కనగా వెళ్ళారు అని అనుకుంటే సముద్రానికి, అది కూడా 1200 కిలోమీటర్లు మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇది కేవలం ఇస్రాయేలు దేశానికి వెళ్ళటానికి బార్డర్ మాత్రమే. మరి అక్కడి నుంచి నిజానికి వాళ్ళు హెబ్రోనుగా పిలువబడే ఆ ప్రాంతానికి, ఇస్రాయేలు దేశంలో ఉన్నటువంటి హెబ్రోనుకు వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది అని చూద్దాం. చూడండి, మనం చూస్తున్నాము 1200 కిలోమీటర్లు కేవలం బార్డర్కే ఉన్నాయి. మరి ఇప్పుడు దాన్ని జూమ్ చేసి చూద్దాము ఎంత దూరం మనకు మక్కాను పారానుగా పిలువబడే ఆ ప్రాంతం నుంచి ఎంత దూరం వెళితే అసలు ఇస్రాయేలులో ఉన్నటువంటి హెబ్రోనుకు వెళ్తాము అని కనుక మనం గమనిస్తే, దాన్ని జూమ్ చేస్తే ముందుకు వెళితే అక్కడ మనకేం కనిపిస్తుంది అంటే, ఇస్రాయేలు దేశానికి ఇంకొక కనీసము 300 కిలోమీటర్లు యాడ్ చేసుకోవచ్చు. కనీసము ఇంకొక 300 లేక 400 కిలోమీటర్లు యాడ్ చేసుకోవచ్చు. అది హెబ్రోన్, మీరు చూసేది స్క్రీన్ పైన, అది హెబ్రోను నుంచి మక్కాకు కనీసము 1200 కిలోమీటర్లు ప్లస్ 300 కిలోమీటర్లు కలిపి 1500 కిలోమీటర్లు లేకపోతే 1400 కిలోమీటర్లు మనకు అక్కడ ఈజీగా తెలిసిపోతూ ఉంది. కానీ బైబిల్ ప్రకారం ఉన్నటువంటి పారాను మాత్రం ఇస్రాయేల్కు ప్రక్కనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తూ ఉంది. సరే, మ్యాప్ చూసాం, స్పష్టంగా తెలిసిపోయింది. కనీసము మక్కా నుంచి ఇస్రాయేలు దేశానికి బార్డర్ అంటే బెయర్షెబా కానీ హెబ్రోను కానీ ఈ రెండిటికి దగ్గరలో కనీసం 400 కిలోమీటర్ల బార్డర్ దగ్గరికి రావాలంటే కూడా కనీసము 1200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 1200 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత ఇంకొక 400 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇస్రాయేలు అనే దేశంలో, ఈ రోజు ఉన్నటువంటి ఇస్రాయేలు అనే దేశంలో, అప్పుడు వెళ్ళి మీరు హెబ్రోనుకు చేరుకుంటారు. నేను ఎందుకు హెబ్రోను అంటున్నాను అంటే, ఒకసారి చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 135. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొందెను. తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మెక్ఫెలా గృహలో అతని కుమారులు ఇస్సాకును ఇస్మాయేలును అతని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము ఏతు కుమారులు వద్ద కనిన పొలములో అబ్రహాము అతని భార్య అయిన శారాయును పాతిపెట్టెను. ఆ శారాను అబ్రహామును పాతిపెట్టినటువంటి ఆ ప్రదేశము ఏంటి? హెబ్రోను దగ్గర ఉన్నటువంటి మమ్రేలో, బేర్షబాకు హెబ్రోనుకు దగ్గర ఉన్నటువంటి మమ్రే అనే ప్రాంతంలో ఆ పొలం ఉంది. చూడండి, 23వ అధ్యాయము 19వ వచనం, ఆదికాండము 23వ అధ్యాయం 19వ వచనం. ఆ తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోను అను మమ్రే ఎదుటనున్న మెక్పెలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టాను. సో ఎక్కడ నివసించాడు ఈయన? హెబ్రోనులో. ఇస్లామీ సాహిత్యం ఏం చెప్తోంది? ఇస్మాయిల్ ఎక్కడ జీవించాడు? మక్కాలో. పారాన్ ఎక్కడ ఉందంటున్నారు? మక్కాలో. మీరు చూసిన మ్యాప్లో పారాన్ ఎక్కడుంది? హెబ్రోనుకు దగ్గరలో ఉంది. ఇప్పుడు అబ్రహాము గారు చనిపోయారు. అబ్రహాము గారు చనిపోతే
ఇస్సాకు ఇస్మాయేలు కలిసి ఆయనను పాతిపెట్టారు అని 25వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది. ఇస్సాకును ఇస్మాయేలును అతని పాతిపెట్టిరి అంటే, ఇస్సాకు అయ్యా అబ్రహాము చనిపోయాడు, నేను ఆయన పాతిపెడుతున్నాను, నువ్వు రా అని చెప్పి కబురు అంపటానికి, అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కదండి, అప్పట్లో ఫోన్లు లేవు, కాకితో కబురు అంపలేడు, ఎవరినో మనిషిని పంపాలి. 1500 కిలోమీటర్లు దాదాపు ఒక మనిషి ప్రయాణం చేసి ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళాలి. ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ నాన్నగారు చనిపోయారు, ఆయనను పాతి పెట్టడానికి రండి అని పిలిస్తే, ఇస్మాయిల్ గారు తనకు ఆ దారి పొడుగునా కావలసినటువంటి సామాన్లు అవి ఇవి తీసుకుని ఏది ఒంటి మీదనో గాడిద మీదనో గుర్రం మీదనో పెట్టుకొని మళ్ళీ ఈ 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెనక్కి రావాలి. ఒక్కొక్క 1500 కిలోమీటర్లకు కనీసం 2 నెలలు వేసుకున్నా కానీ 4 నెలలు పడుతుందయ్యా ఆయన తిరిగి రావడానికి. 4 నెలలు కనీసము కాలినడకన పడుతుంది వాళ్ళు తిరిగి రావటానికి, అబ్రహామును పాతి పెట్టడానికి. ఏ విధంగా పారాను మక్కా అవుతుంది? కానీ ఇక్కడేముంది, ఆయన వాళ్ళిద్దరు కలిసి పాతి పెట్టారు. నేను చూపించినటువంటి మ్యాప్లో పారాన్ ఎక్కడుంది? హెబ్రోనుకు దగ్గరలో ఉంది. కబురు పెట్టడము ఆలస్యం, ఆయన రావటము జరిగిపోతుంది. ఏది మీకు విశ్వసించడానికి తగినట్లుగా ఉంది? షఫీ గారు అనొచ్చు, అయ్యా యూదులు లేఖనాన్ని తారుమారు చేశారు, పారాను అనే అరణ్యాన్ని తారుమారు చేయలేరు కదా, ఈ రోజుకు అది అక్కడే ఉంది కదా. హెబ్రోను అని ప్రదేశాన్ని తారుమారు చేయలేరు కదా, అది ఈ రోజుకు అక్కడే ఉంది కదా. మక్కాకు పారాను అని పేరు ఉంటే దాన్ని జుహ్రూమ్ అనే వాళ్ళు అక్కడ ఆక్యుపై చేసుకుని అరబీ భాష మాట్లాడే వాళ్ళు ఉంటే ఈ రోజుకు మక్కా అనే పేరు ఉండాలి కదా. ఈ రోజుకు మక్కా అనే పేరే ఉంది కదా, మరి పారాను అన్న పేరు ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? లేదు. ఇది ఒక కట్టు కథ, ఒక కల్పించి చెప్పబడే కథ. అద్వితీయ సత్యదేవుని చేత పలకబడినటువంటి వాక్యం మీద అపనిందలు వేయటానికి చెప్పే బూటకం అని ఇట్టే నిరూపించబడింది. ఇంకొక మాట చూద్దాం, చూడండి. 1 రాజులు 11వ అధ్యాయము 17వ వచనం. 1 రాజులు 11వ అధ్యాయం, దయచేసి చూడండి. 1 రాజులు 11వ అధ్యాయము 17వ వచనం. ఇందులో ఏముందంటే చూడండి, అంతటా హదదను అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులను ఐగుప్తు దేశములోనికి పారిపోయిరి. హదదు అప్పుడు చిన్నవాడయుండెను. వారు మిద్యాను దేశములో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశము నుండి కొందరిని తోడుకొని ఐగుప్తు రాజుకు ఫరోనొద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారం. అంటే మిద్యాను నుండి ఆయన మక్కాకు కిందికి వెళ్ళిపోయి మీలోను తీసుకొని మళ్ళీ ఐగుప్తుకు పైకి వెళ్ళిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? హదద్ ఏం చేస్తున్నాడు? మిథ్యాన నుండి పక్కనే ఉన్న, నేను చూపించిన మ్యాప్ కనుక మీరు గమనిస్తే అక్కడి నుండి పక్కనే ఉన్న పారాను దేశానికి వెళ్తాడు. ఎందుకంటే అది ఆన్ ద వే టు ఈజిప్ట్, ఐగుప్తు దేశానికి దగ్గరలో ఉంది. అది ఐగుప్తు దేశానికి దగ్గరలో ఉంది. ఆ మాట ఆదికాండంలో ఇస్మాయేలు పిల్లలు ఎక్కడ నివసించారు అన్న విషయాన్ని వివరిస్తూ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. 25వ అధ్యాయంలో ఎక్కడుందని చూడండి. వారు అశ్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. పారాను ప్రదేశము అదే ఐగుప్తుకు దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఈయన హదదు ఐగుప్తుకు వెళ్ళడానికి పారాను మీదుగానే వెళ్ళాలి కాబట్టి అక్కడ ఆగి ప్రజలు తీసుకుని వెళ్ళాడు. కానీ ఇస్లామీ సాహిత్యం ప్రకారం దీన్ని అనువదించాలి అని ఆలోచిస్తే హదద్ ఎక్కడికి వెళ్ళాలి? మక్కాకి వెళ్ళాలి. ఫస్ట్ 1500 కిలోమీటర్లు, అక్కడ నుంచి ప్రజలు తీసుకుని ఇంకొక 1500 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ కొట్టి ఈ ఐగుప్తుకి వెళ్ళాలి. ఏమన్నా పద్ధతా సార్? మాట్లాడాలంటే కొంచెం రీజనింగ్ ఉండాలి కదా. లేఖన పరిజ్ఞానం లేనప్పుడు వక్రీకరించకండి, తెలియదని చెప్పండి. ఇంకొక మాట చూద్దాం. నంబర్స్ అంటే సంఖ్యాకాండం 10వ అధ్యాయం 12వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇక్కడ ఏముందంటే, తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరి. యూదీయులు పాళెము ధ్వజము వారి సేవల చేనల చొప్పున ముందర సాగెను. అమినాదాబు కుమారుడైన 11వ వచనం చూద్దాం. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడిన కనుక ఇశ్రాయేలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేసి తరువాత పారాను అరణ్యంలో నిలిచారు. సీనాయి అరణ్యము అనేది ఐగుప్తుకు యెరూషలేముకు మధ్యలో ఉన్నటువంటి సీనాయి అరణ్యము, సీనాయి ప్రాంతము. ఆ ప్రాంతం పక్కనే పారాను అనే ప్రాంతం ఉంది. పారాను అనే ప్రాంతము సీనాయికి పారానుకు పెద్దగా దూరం ఉండదు, అదంతా ఒకటే ప్రావిన్స్ అనేది బైబిల్ చెప్పే సత్యం. కానీ ఇస్లామీ సాహిత్యం ప్రకారం ఇస్రాయేలీలు
సీనాయి కొండ నుంచి బయలుదేరి 1500 కిలోమీటర్లు మక్కాకి వెళ్ళిపోయారండి. పారాను ప్రాంతంలో మక్కాకి వెళ్ళిపోయారు. ఏం చేయడానికి వెళ్ళారు? అలా వెళ్ళినట్లు ఏదైనా హిస్టారికల్ డాక్యుమెంట్ ఉందా? అలా వెళ్ళినట్లు ఏమైనా పోనీ ఇస్లామీ సాహిత్య డాక్యుమెంట్ ఏమైనా ఉందా? ఏదీ లేదు. కానీ నోటికి వచ్చింది చెప్పాలి. కాబట్టి ఇస్లామీ సాహిత్యం చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే పారాను అంటే మక్కానే, పారాను అంటే మక్కానే, కాబట్టి మక్కాలో మక్కా నుంచి మొహమ్మద్ గారు వచ్చారు కాబట్టి ఇస్మాయిల్ కూడా మక్కాలో ఉన్నాడని ప్రూవ్ చేస్తే అడిగి తెగిపోతుంది. కాబట్టి క్రైస్తవులకైనా ముస్లింలకైనా చెప్పే మాట స్పష్టంగా ఒకటే, ఇస్మాయిల్కు మొహమ్మద్ గారికి సంబంధం లేదు. ఓకే, ఇస్మాయిల్కు మొహమ్మద్ గారికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు అంటే ఇస్మాయిల్ గారు వెళ్ళి ఏ రోజు మక్కాలో జీవించలేదు. ఇస్మాయిల్ సంతతికి మొహమ్మద్ గారికి ఏమాత్రం సంబంధం లేదు. ఓకే, ఎస్టాబ్లిష్డ్. లేదు కాదండి అంటారా? పోనీ చూద్దాం. దీని అంతటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవరు వచ్చారు? ఖురాన్ వచ్చింది. ఖురాన్ ఏమైనా స్పష్టత చెప్పిందా? ఇస్మాయిల్ ఎవరి సంతతికి, ఎవరి సంతతి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన జీనియాలజీ ఏమైనా చెప్పిందా? ఏ వంశావళి ఏమైనా చెప్పిందా? చెప్పలేదు. పోనీ సహీ అల్ బుఖారీ కానీ, సహీ ముస్లిం కానీ, సునన్ అబూ దావూద్ కానీ ఏమైనా వంశావళి చెప్పిందా? తెలియదు. పోనీ వీటన్నిటిని కలిపి ఇస్లామీ సాహిత్యకారులు కొన్ని వంశావళులు తయారు చేశారు. అదేంటంటే మొదటి వంశావళి చూడండి, అద్నన్. మ్యాక్సిమం వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు అంటే అద్నన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళగలరు. ఎక్కడి నుంచి? మొహమ్మద్ గారి దగ్గర నుంచి. మొహమ్మద్ గారు చూడండి, అద్నన్ మద్ నిజార్ నుంచి ఇలియాస్, ముద్రికా, ఖుజైమా, కినానా, అన్ నజర్, మాలిక్, ఫిహ్ర్, లువయ్యా కాబ్, ముర్రా కిలాబ్, హుసే, అబ్దుల్ మనఫ్, హాషిమ్, అబ్దుల్ ముతల్లిబ్, అబ్దుల్లా పుత్రుడు మొహబ్. ఇది ఒక వంశావళి. రెండవ వంశావళి చూడండి, అబ్దుల్లా, అబ్దుల్ ముతల్లిబ్, హాషిమ్, అబ్ద్ మనఫ్, ఖాసే, ఖాలిబ్, ancestor of the holy prophet's mother, ముర్రా కాబ్, లువయ్యా, ఘాలిబ్, ఫిర్, మలిక్, అల్ నదర్, కినానా, ఖుజైమా, ముద్రికా, ఇలియాస్, ముదుర్, నిజార్, మద్, అద్నన్, అదద్, జైద్, యాక్దూద్, అల్ ముకవ్వం, అల్ యాసా, నబత్, కిదార్, ఖైదార్. ఇది పట్టుకుంటారు ఖైదార్. ఆ ఖైదార్ నుంచి ప్రాఫెట్ ఇస్మాయిల్, ప్రాఫెట్ ఇబ్రాహీం, తారీఖ్, నహూర్, షారూఖ్, హరు, ఫరీఖ్, అబిర్, షాలీఖ్, అర్ఫిక్, హిషద్, శామ్ అంటే షెమ్ అని, ప్రాఫెట్ నూ, లామాక్, ఖనూహ్, బుర్రా, ఎన్ని పేర్లు చెప్పుకుంటూ ఆదం దగ్గరికి వెళ్తారు. ఆదాము దగ్గరికి. మూడవది ఇంకొకటి ఉంది, అదేంటంటే ముహమ్మద్, అమీనా, వహబ్, అబ్ద్ మనఫ్, జురుహ్, కిలాబ్, వీళ్ళు దాదాపు ఒక 25 మందిని ఆయన వంశావళిలో చెప్పారు. ఏమని? అబ్రహాం, హనీఫా, ఇస్మాయిల్, కేదార్, అద్నన్, మాద్, నిజార్, ముదార్, ఇలియాస్, ముద్రికా, హుజైమా, కినానా, అల్ నదర్, మాలిక్, ఖురేష్, ఘాలిబ్, లువయ్యా, కాబ్, ముర్రా, ఖిలాబ్, హుస్సే, అబ్ద్ హనాఫ్, హాషిమ్, అబ్దుల్ ముతల్లిబ్, అబ్దుల్లా అండ్ ముహమ్మద్. సో చూస్తే ఒక దాంట్లోనేమో 25 వంశాలను పేర్కొన్నారు, ఇంకొక దాంట్లో 33 వంశాలను పేర్కొన్నారు. అది ఏది నిజమో అనేది ఇప్పటికీ కూడా గలిబిలి ఎవరిలో ఉంది? క్రైస్తవులు ఉందా? లేదు, ముస్లింలలో ఉంది. ముస్లింలలో మొహమ్మద్ ఎవరైతే ప్రవక్తగా వారు ఎంచుకుంటున్నారో ఆయన యొక్క వంశావళిలో ఈ రోజుకు వాళ్లకు సమస్య ఉంది. వాళ్ళు కేదార్ అన్న ఒక్క పదాన్ని మాత్రమే పట్టుకోగలుగుతున్నారు. అదేంటి? ఇస్మాయిల్ కుమారుడకు కేదారు అనే మాటను తీసుకుని వచ్చి కేదారు పుత్రుడైన అద్నన్ అంటున్నారు. కానీ అద్నన్కు కేదార్కు ఎలా సంబంధము? ఆ మధ్యలో ఏమైనా హిస్టారికల్ రికార్డ్స్ ఉన్నాయా? ఎవరైనా ఏమైనా రాశారా? యూదులకు ఉన్నట్లు అరబ్బులు లేకపోతే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏమైనా వాళ్ళ వంశావళి రాసుకునే అలవాటు వాళ్ళకు ఉందా అంటే లేదు వాళ్ళకు. ఎందుకంటే ద పీపుల్ ఆఫ్ బుక్ అనేది కేవలం వీళ్ళే. అంటే చదువు మీద ఎక్కువ ఆసక్తి లేనటువంటి అన్నట్లుగా చెప్పొచ్చు, చదవటం రానటువంటి అన్నట్టుగా చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు హిస్టారికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయలేదు, వంశావళి మెయింటైన్ చేయలేదు. ఇదంతా కూడా అద్నన్ దగ్గరికి వెళ్ళేది కూడా లేటర్ కన్స్ట్రక్షన్. జబర్దస్తిగా ఇస్మాయిల్తో ముహమ్మద్ గారిని జోడించాలి అనటానికి మన ముస్లిం సహోదరులు చేసే ఒక చిత్రీకరణ మాత్రమే. కనుక ముహమ్మద్ గారికి ఇస్మాయిల్కు సంబంధం లేదు. ముహమ్మద్ గారికి ఇస్మాయిల్కు సంబంధం లేనప్పుడు ఆయన దాసి కొడుకైతే మీకేంటి, ఇంకేంటైతే మీకేంటి? ప్రభువు దాసిని దాసి అనే పిలుస్తాడు. మరి దాసిని దాసి అని పిలవక ఇంకేమని పిలుస్తారు? వేరే భాష ఏదైనా ఉంటే చెప్పండి. దేవుడు హాగరును దాసి అని పిలిస్తేనే మీకు ఇబ్బంది అనిపిస్తే, అదొక అవమానము అనిపిస్తే వచ్చే సెషన్ చూడండి, వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. అల్లా ఎవరెవరిని ఏ విధంగా పిలిచాడు అన్న విషయం నేను చెప్తాను.
ఆయన దాసి సంతానము అంటున్నారు అని ఆయన అంటున్నాడు. అది ఈరోజు మన టాపిక్ కాదు, నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. కానీ ప్రస్తుతానికి అల్లా గారు, లేకపోతే ఇస్లామీ దేవుడైనటువంటి అల్లా యూదులను మరియు క్రైస్తవులను నీచమైనటువంటి క్రియేషన్, నీచమైనటువంటి సృష్టిగా ఆయన అభివర్ణించాడు. దాసి అన్నందుకే అంత ఇబ్బంది అయితే నీచమైనటువంటి క్రియేషన్ అని మేము అనిపించుకుంటున్నాం మరి మీ చేత. మరి మాకెంత ఉండాలి? సరే, అది అంత వద్దులేండి, ఇంకా నెక్స్ట్ వీక్ చూద్దాము. సో ప్రస్తుతానికి మనము ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే ఇస్మాయిల్కు మొహమ్మద్కు సంబంధం లేదు. వాళ్ళిద్దరూ వేరు జాతులకు సంబంధించిన వాళ్ళు. మొహమ్మద్ అరబ్ సౌదీ అరేబియాలోని మక్కాలో జీవిస్తే, ఇస్మాయిలు అక్కడ ఇస్లామీ సాహిత్యం ప్రకారం మక్కాలో వచ్చి జీవించాడు. మక్కాలో వచ్చి జీవించినప్పుడు ఆయన అరబ్బు నేర్చుకున్నాడు. ఎవరి చేత? జుహ్రుమ్ అనే ఒక తెగ దగ్గర నుంచి. కాబట్టి అరబ్బులు ఇస్మాయిల్ కంటే ముందు నుంచి ఉన్నారు. అరబ్బులను మేము ఇస్మాయిల్ పుత్రులం అని చెప్పకండి, వాళ్ళు చెప్పుకున్నా కానీ మీ ఇస్లామీ సాహిత్యమే ఒప్పుకోదు. సో అరబ్బులు ముందే ఉన్నారు. ఇస్మాయిలు బైబిల్ సాహిత్యం ప్రకారం పారానులో ఉన్నాడు. పారాను మక్కా కాదు, పారాను పైన ఉంది. పారాను హెబ్రోన్కు దగ్గరలో ఉంది. కనుకనే ఇస్మాయిలు ఇస్సాకు కలిసి అబ్రహామును పాతి పెట్టగలిగారు. ఇది దేవుని వాక్యం చెప్పే స్పష్టమైన సత్యం. కనుక ఇస్మాయిలుకు మరియు మొహమ్మద్ గారికి సంబంధం లేదు.